హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు అనుకుంటాను. అందరూ బాగుండాలి. ఈరోజు బెంగళూరులో బండి మంకాళమ్మ గుడి గురించి మీతో అందరితో మాట్లాడదామని ఈ చిన్న వీడియోతో నా ఛానల్లో మీ ముందు వచ్చానండి. బెంగళూరు ఎవరే విజిట్ చేసినా బసవన్ గుడి అనేసి మన బెంగళూరు కేఆర్ మార్కెట్ అవతల ఒక ఏరియా ఉన్నదండి. అక్కడ ఎవరే వచ్చిన బండి మంకాళమ్మ టెంపుల్ చూడండి. మేము న్యూ ఇయర్ రోజు వెళ్ళాను. నేను అన్ని వీడియోస్ కన్నడలోనే వేస్తూ ఉంటుంది. కానీ నా ఒక అప్రోచ్ ఏమంటే కన్నడ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బెంగళూరులో మేము ఉండే దానివల్ల మాకు అందరికీ 5 భాషలు వస్తాయి. బట్ బెంగళూరుకు వచ్చిన తెలుగు వాళ్ళ కోసం ఈ ఒక నా చిన్న వీడియో చూడండి. ఇది బండి మంకాళమ్మ. నేను లొకేషన్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎంట్రన్స్ మనం వచ్చామండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు కార్ పార్కింగ్ దగ్గర నుండి వీడియో తీశాను, ఎందుకంటే మీకు తెలియాలి అనేసి. ఇది ఎంట్రన్స్ అండి. గుడి మాత్రం చాలా ఫేమస్ అండి. ఒక చిన్న గుట్టతోనే అమ్మవారు నిజమైన వెలిసినది. ఈ గుడి మొత్తాన్ని ఒకరే మెయింటైన్ చేస్తారండి. చాలా బాగుంది. నిజంగా మేము అనుకోనే లేదండి ఈ టెంపుల్ విజిటింగ్ న్యూ ఇయర్ రోజు. ఎందుకంటే మేము బెంగళూరు వైట్ఫీల్డ్ సైడ్ ఉండేదానివల్ల మాకు ఈ బండి మంకాళమ్మ టెంపుల్ వచ్చి మాకు ఒక స్పెషల్ అండి. అంత దూరం వెళ్ళాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా అమావాస్య రోజుగిన మీరు ఎవరన్నా వెళ్ళాలంటే త్వరగా వెళ్ళాలి. ఇక్కడ గుళ్ళో నేను ఇంకా ముందు వీడియోతో చెప్తాను. ఇక్కడ మనం ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్ అవుతానే ఇక్కడ గుడి ముందర అందరూ కర్పూరం అంటించేదానికి అదొక ప్లేస్ ఉందండి. ఒక అమ్మవారి పాదాలు పెట్టి ఇప్పుడు గుడి లోపల ఎంట్రన్స్ అవుతున్నాం. ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ తీర్థ కౌంటర్ ఇట్లా వచ్చేటప్పటికి ఇది. కానీ మనం ఫస్ట్ విజిట్ చేసే చిన్న అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఈ గుడికి మొదట్లో వస్తానే లోపల ఈమె ఒక విశేషమైన అమ్మవారు. ఇక్కడ దర్శనం చేసుకొని నేరుగా ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. ఇక్కడ చూడండి, ఈ చెట్టు ఎన్నో ఏండ్ల నుండి ఇక్కడ వెలిసింది. ఇక్కడ ముడుపులు అవి ఇవి కడతారు వాళ్ళు. ఇక్కడ ఇటు సైడ్ నిమ్మకాయ దీపాలు అది ఇది పూజ చేసేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఉప్పు మిరియాలు అమ్మవారికి మొక్కొని వాళ్ళ భక్తులు ఎవరెవరు ఏమేమి అనుకున్నారో దాని నుంచి మెయిన్గా ఇది చూడండి. ఇక్కడ అమ్మవారికి ఎవరో మొక్కొని బీగాలు తెచ్చి ఎన్ని బీగాలు వేసినారో అన్ని బీగాలు వేసినారు. ఈ చెట్లో చూడండి, నేను చూపించాను కదా ముడుపులు కడతాను. ఇప్పుడు మనం గర్భగుడి లోపలండి. బట్ మనకి లోపల వీడియో అలౌ లేదు. కానీ మార్నింగ్ మీరు ఏమైనా వెళ్ళారంటే తీసుకోవచ్చు. అభిషేకం అమ్మవారికి మీ కళ్ళ ముందరే చేస్తారు. ఎప్పుడైనా శుక్రవారం పూట చాలా రష్ ఉంటారండి. మామూలు టైంలో ఎప్పుడైనా వెళ్ళండి. ఇక్కడ ఈ లైన్గా కనిపించే ఆ మూర్తి విగ్రహాలు వచ్చి మన బెంగళూరులో స్పెషల్ ఏమంటే అన్నెమ్మ అనేసి అక్కడక్కడ అమ్మవారిని తెచ్చి ప్రతిష్టాపన చేసి 11 దినాలు పూజ చేసి పంపిస్తారు ఆ విగ్రహాలు. ఇక్కడ మెయిన్గా మీరు చూడాల్సింది బాబా చూడండి. ఎంత అందంగా ఉన్నాడండి బాబా. నిజంగా నేను షిరిడీకి పోయినంత ఆనందమైందండి నాకు. ఇప్పుడు ఇక్కడ మనం టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు క్రౌడ్ చూసారా, పెద్ద క్యూ. ధర్మదర్శనానికి ఇంకో క్యూ చాలా పెద్దగా ఉంది. మన దగ్గర టైం లేదు కాబట్టి మనం రిటర్న్ ఇంకా 2-3 టెంపుల్ విజిట్ చేయాలి కాబట్టి ఇది ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్నాము. 100 రూపాయలు ఏమో తెలీదు. ఇప్పుడు లోపలికి స్టార్ట్ చేసాం. మనం క్యూలోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళంగానే అమ్మవారు గర్భగుడి పెద్ద రాతి బండకి ఆనుకుంటే అమ్మవారి విగ్రహాన్ని అలాగే చెక్కారు. స్వయంభూ విగ్రహమే అనుకోండి అంటున్నారు అక్కడ. నేను మీతో పాటే అంటే నేను చిన్నప్పుడు వెళ్ళాను. యూట్యూబ్ ఛానల్ కోసం ఈ ఒక్క టెంపుల్ విజిటింగ్ మీతో పాటు షేర్ చేసుకుంటా ఉన్నాను. ఇలా గర్భగుడి లోపలికి వచ్చామండి. క్రౌడ్ చూసారా, చాలా క్రౌడ్ ఉందండి. అమ్మవారు అక్కడ ఉన్నారు. కానీ అమ్మవారి దర్శనానికి మనం దగ్గర వెళ్ళేపాటికి క్లోజ్ అయింది. నేను అమ్మవారి ఫోటో మీరు క్లియర్గా ఉండే ఫోటో నేను మధ్యలో మీకు పెడతాను, చూసింటారు మీరు. ఇటు చూడండి. ఇప్పుడు మనము అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని బయట వచ్చేసిన తర్వాత ఇక్కడండి మెయిన్గా నేను చెప్తే కదా అమావాస్య రోజు విశేషమైన పూజలని. ఇక్కడ నుండి కొంచెం లోపల వచ్చినామంటే ఇక్కడ ఒక అమ్మవారు, ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రత్యేకత. ఇక్కడ వినాయకుడిని తర్వాత మనం అలాగే పక్కలో వచ్చినామంటే ఒక అక్క చెల్లెండ్లు అమ్మవార్లు ఇద్దరు. ఒక్కొక్క చిన్న చిన్న గుడికి ఒక్కొక్క అర్థం ఉంది. మీరు ఎప్పుడన్నా ఈ గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా చూడండి. ఈమె ఒక అమ్మవారు. ఇప్పుడు లోపలికి వెళ్ళామంటే ఈ హోమంలో చేసిన పూజకి అమావాస్య ఈ హోమంలో పూజ చేస్తారు కదా, ఆ నల్ల బుట్ట అనేది పెడతారు చూడండి. ఇక్కడ వీరిద్దరు అక్క చెల్లెండ్లు. ఇక్కడ ఏదో విశేషం. కానీ మనకు అక్కడ ఆ క్రౌడ్లో మనం ఏమి అడిగేకి టైం లేదు. ఎందుకంటే వాళ్ళు మనం వీడియో తీస్తుంటేనే వాళ్ళతో వెళ్ళండి అంటున్నారు.
ఈయన పెద్దాయన. ఇప్పుడు ఇక్కడ నుండి పైకొచ్చామంటే, ఇక్కడొచ్చి తల కొడతారు అంటే ఈ అమావాస్య రోజు మీరు మామూలు రోజుల్లో కూడా వెళ్ళినా కూడా రూ. 100 ఎంతో టికెట్ తీసుకున్నామంటే, కోడిగుడ్డు, నిమ్మకాయ, టెంకాయతో మీకు దిష్టి తీయడము, ఆ ఒక ప్రాసెస్ చేస్తారు. అవి తీయకూడదన్నారు. నేను జస్ట్ మీకందరికి రెఫరెన్స్ కోసరం ఈ వీడియో తీశాను. ఇక్కడ ఇంకా ఇట్లా రిటర్న్ వచ్చినామంటే, అక్కడ కూర్చున్నాం 2 నిమిషాలు. అవన్నీ అలౌ లేదు అన్నారు వీడియో. బట్ ఏదో నా ఒక ప్రయత్నం మీ వరకు నేను వెళ్ళిన చోట్ల మీ వరకు తేవాలని. ఇటు చూడండి, ఇప్పుడు రిటర్న్ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తున్నాము. ఈ గుండు చూడండి ఎంత పెద్ద గుండు. నేను చెప్పలేదు అమ్మవారి వెనకాల పెద్ద గుండు ఉందని. ఆ గర్భగుడి వెనకాల ఎంత పెద్ద మానండి. నిజంగా ఎంత పెద్ద వృక్షము ఎలా మిగిలిచ్చారో దేవుడండి. ఇక్కడ ఈయన మునీశ్వరుడు ఏమో, ఈమె కాటేరమ్మ అంట. తెలుసు కదా కాటేరమ్మ, అమ్మవార్ల పేర్లో. ఈ గుండు చూడండి, ఇది గుండుకి పెయింటింగ్ చేశారు. ఆ పెద్ద రాతి అమ్మవారి వెనక భాగాన ఉన్న ఈ రాతి కొండకి ఒక ఏనుగు రూపాన్ని పెయింటింగ్ చేశారు. చాలా బాగుండిందండి. ఖచ్చితంగా మీరు ఒక తూరన్నా విజిట్ చేయాలి. ఈ తూరి మీరు వెళ్ళినప్పుడు నిదానంగా ప్రశాంతంగా మామూలు డేస్లో వెళ్ళండి. ఖచ్చితంగా ఈ బంకాళమ్మ టెంపుల్ విజిట్ చేయండి. చూడండి, నేను చెప్పలేదు ఎంత బాగా నిజమైన ఏనుగు బొమ్మ మరి పెయింటింగ్ చేశారు. ఇక్కడ నుండి మనం ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాము. అప్పుడే మెయిన్ గర్భగుడికి పక్కలో రోడ్లో వచ్చేస్తాం. ఎద్దులు చూసారు ఎంత బాగుండిందో పైన. భలే బాగా చేశారండి. వన్ టైం మీరు నెమ్మదిగా ప్రశాంతంగా 1 డే ప్లాన్ చేసుకోండి. బసవన గుడి సైడ్ వచ్చారంటే, నేను ఆల్రెడీ 4-5 వీడియోస్ అక్కడ పెట్టాను. అది వేరే కన్నడలో ఉంది. మీరు తెలుగులో చూసుకోవాలంటే కూడా నేను ఇంక ముందు కొత్త వీడియోలు తెలుగులో పెడతాను. ఇక్కడ బుల్ టెంపుల్, మా పెద్ద నంది టెంపుల్, పెద్ద వినాయకుని టెంపుల్ అన్నీ కూడా లింక్ ఈ గుడికి నియర్ బై 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్లోనే ఉంటుంది. మీరు ఎవరే కానీ బెంగళూరు వస్తే బసవన గుడి మాత్రం మిస్ చేయొద్దండి. బసవన గుడి ఒక ఏరియాలో ఫేమస్ టెంపుల్. అక్కడ మళ్ళీ దీని టైంలో శనికాయల పరస అనేసి పెద్ద పరస జరుగుతుంది. కల్లేకాయ పరస అంటారు, దాన్ని పరసే అంటారు. సూపర్ అండి. ఇది టెంపుల్ మొత్తం అయిందండి. ఇప్పుడు టెంపుల్ మొత్తం చూసుకున్నాము. ఇక్కడ విఐపీస్ ఉంది, ఇది కార్ పార్కింగ్. మనం కింద సైడ్ మనకు అందరు పార్కింగ్ ప్లేస్ ఉంది. చూడండి, ఫుల్ మొత్తం ఈ లైన్లో వెళ్ళాము. మంచి అమ్మవారి ప్రసాదం తిన్నాము. నిజంగా అండి కడుపు నిండింది మాకు. రుచిమైన ప్రసాదం బాగా చేశారు వాళ్ళు, గుడి వాళ్ళు. ఇది గుడి ఎదురుగుండా ఇంకొక టెంపుల్ అండి, గోవిందుని టెంపుల్, శ్రీనివాస్ టెంపుల్. ఈ టెంపుల్ ఓపెన్ లేదు మేము వెళ్ళినప్పుడు. కానీ ప్లీజ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకొత్త వీడియోతో మీ ముందుంటాను.